హాయ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ సుగ్నా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే, కొంతమంది ఆర్థో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత, ఆర్థో ట్రీట్మెంట్ అంటే డెంటిస్ట్రీలో ఆర్థోకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్. ఇది వేరియస్ టైప్స్ అంటే బ్రేసెస్ అంటాం. పట్టి పెట్టించుకుంటారు కదా! అది మెటాలిక్ గానీ, సెరమిక్ కానీ ఏదైనా గూడా మీ ట్రీట్మెంట్ అయిపోయినాక అంటే కొంతమందికి సంవత్సరం ఉంటది. కొంతమందికి సంవత్సరంన్నర, కొంతమందికి 2 సంవత్సరాలు ఇలా ఉంటది. సో, ఎంత డ్యూరేషన్ మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మీకు 6 మంత్స్ కోసం రిటైనర్స్ పెట్టుకోమంటారు కదా! కొంతమందికి తెలుసు రిటైనర్స్ అంటే ఏంటో. ఇట్లా ట్రాన్స్‌పరెంట్ మెటీరియల్‌లో ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ మీరు టూత్సీలో అలైనర్స్ ఎలా చూస్తున్నారో అలానే కనిపిస్తాయి. కానీ డిఫరెంట్ మెటీరియల్ ఉంటది. కాకపోతే కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఇది ప్లాస్టిక్ మెటీరియల్, ఇది పెట్టుకుంటే మాకు హానికరమేమో బాడీకి, కెమికల్స్ ఉంటాయి. సో, అవసరమా? అన్నదొకటి. ఇంకొకటేమో సంవత్సరంన్నర లేకపోతే ఎంతో కొంత ఇంత లాంగ్ డ్యూరేషన్ మేము ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అప్పుడు స్టేబుల్ అయిపోయిన పళ్ళకి ఈ 6 మంత్స్‌లో ఇది పెట్టుకుంటే ఏం పెద్ద డిఫరెన్స్ వచ్చేస్తదని అనుకుంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది పేషెంట్స్ అవాయిడ్ చేసేస్తున్నారు. మీరు ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే, ఏ స్టేజ్‌కైతే టీత్ మూవ్ అయినాయో, ఆ స్టేజ్‌కి మళ్ళీ వెనక్కెళ్ళిపోతాయి మీరు పెట్టుకోకపోతే. సో, 6 మంత్స్ మీకిస్తారు కాబట్టి, ఆ 6 మంత్స్‌లో మీరు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, అది ఎలా యూజ్ చేసుకోవాలని. మీరు అది పెట్టుకుంటే 6 మంత్స్ సో, లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా ఉండొచ్చు. సో, ఇది చిన్నది మీరు పాటిస్తే మీకే మంచిది. లేదంటే మళ్ళీ ఇది రిటెన్షన్ అని అంటాం డెంటిస్ట్రీలో. వెనక్కెళ్ళిపోతది మళ్ళీ అదే స్టేజ్‌కి వెళ్ళిపోతది ట్రీట్మెంట్ అయినాక కూడా. సో, మేక్ ష్యూర్ మీరిది పెట్టుకుంటున్నారు. ఓకే. థ్యాంక్ యూ.